సో, మనకి అందరికీ తెలిసిందే నార్మల్‌గా ఏదైనా గవర్నమెంట్ స్కీమ్ మనకి అప్లికేబుల్ అవ్వాలంటే కంపల్సరీగా రేషన్ కార్డ్ ఉండాలి అని చాలామంది అనుకుంటారు. కానీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరిట రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేయబోతుంది కదా! దీనికి సంబంధించి రేషన్ కార్డ్ లేని వాళ్ళకి కూడా వీళ్ళు అర్హులే అనేసి తెలియజేశారు. ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థలు ఇచ్చే కార్డుల తరహాలోనే ప్రతి కుటుంబానికి ఒక యూనిట్‌గా తీసుకొని ఒక యూనిక్ ఐడీ కార్డ్ తోటి తీసుకురానున్నారు. అండ్ అలాగే కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి సబ్ నంబర్ ఇవ్వనున్నట్టు తెలియజేశారు. ఇక ఈ కార్డుని హెల్త్ ప్రొఫైల్‌కి లింక్ చేసి స్టేట్ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌ని మెయింటైన్ అయితే చేస్తారంట. లోక్సభ ఎన్నికల తర్వాత ఈ ప్రక్రియ అయితే ప్రారంభం కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తెల్ల రేషన్ కార్డుని ఇన్ని రోజులు ప్రాతిపదికన తీసుకున్నారు చాలా స్కీమ్స్‌కి. కానీ ఆరోగ్యశ్రీ పథకానికైతే రేషన్ కార్డ్‌ని ప్రాథమికంగా అయితే కన్సిడర్ చేయట్లేదు. అండ్ అలాగే రేషన్ కార్డ్స్ ఇప్పటివరకు అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి రేషన్ కార్డ్స్ ఎవరికైతే రాలేదో వాళ్ళకి రేషన్ కార్డ్స్ వచ్చేటట్టుగా కూడా చేసే ప్రక్రియను కూడా త్వరలోనే స్టార్ట్ అయితే చేయనున్నట్టు తెలియజేశారు. ఇట్లాంటి మరికొన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.